అందరికి నమస్తే అండి. మన గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం. డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. ఇది మన గార్డెన్లో ఉన్న మామిడికాయ చెట్టు అండి. 3 సంవత్సరాలుగా పెరుగుతుంది. ఈ సంవత్సరమే మొదటిసారి కాత కాసింది. ఇంత తొందరగా మన మామిడికాయ చెట్టుకు కాత కాస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ చెట్టు నేను కొనుక్కొచ్చి నాటలేదండి. మనము నాటుకున్న చెట్టు అయితేనేమో అది ఏ రకము, అది ఎన్ని ఇయర్స్కి కాత వస్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. మామూలుగా మనం మామిడికాయలు తిని పండ్లు తిని పాడేస్తూ ఉంటాం కదా, అలా తిని పాడేస్తే ఇది మొలకెత్తింది అన్నమాట. మనదంతా విలేజ్ గార్డెన్ కదండి, కాబట్టి పెరట్లో పడేసాము. అది మొలకెత్తింది నేలలో ఉండడం వల్ల, మట్టిలో ఉండడం వల్ల. కాబట్టి నాకు ఈ చెట్టు గురించి పెద్ద ఐడియా లేదన్నమాట. ఇంత తొందరగా వస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు కాత అవుతుందో లేదో అనుకున్నాను, కానీ చూడండి ఎంత బాగా అయిందో. ఎంత హెల్దీగా ఉన్నాయండి. సైజు కూడా పెద్దగానే ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మేము ఉగాదికి మా చెట్టు నుంచే కాయలు దింపి ఉగాది పచ్చడి చేసుకున్నాము. చెట్టు నిండా పూత వచ్చేసిందండి. ఆ పూతను చూసి నేనైతే ఇంకా విరగ కాస్తుంది, ఈసారి మనం అసలు మామిడికాయలు బయట కొనవలసిన అవసరమే లేదనుకున్నాను. కానీ పూతంతా రాలిపోయిందండి. చివరికి ఒక 10 కాయలు మాత్రమే మిగిలినాయి. అసలు చెట్టు కాత అవుతుందో లేదన్న డౌట్లోనే నేను ఉన్నాను. అలాంటిది కాత స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ ఇయర్ మనం బాగా మెయింటైన్ చేసుకుంటే ఫుల్ హార్వెస్ట్ తీయొచ్చండి. మొదటిసారి మనకు ఏ పండ్ల చెట్టుకైనా పూత కాత స్టార్ట్ అయినప్పుడు పూత రాలిపోవడం, కాత కొద్దిగా రావడం కామనే. మేబీ ఇది కేసర్ రకం కావచ్చండి. ఆ షేప్ చూస్తే అలా అనిపిస్తుంది. రుచి కూడా చాలా బాగుంది. కాబట్టి నాకైతే ఐడియా లేదు, నేను అలా అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నీట్గా కడిగేసుకొని కాటన్ క్లాత్తో తుడిచాను. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలే కట్ చేసేసుకొని దానిపైన ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని చల్లుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. మిగతా 2 మామిడికాయలతో మామిడికాయ పప్పు చేస్తానండి. చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మన గార్డెన్లోకి కొత్తగా వచ్చినాయి ఈ మామిడికాయలు, అలాగే గ్రేప్స్ అండి. గ్రేప్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మన గార్డెన్లో. అది కూడా తొందరలో వీడియో చేసి చూపిస్తాను. ఈ ఇయర్ స్టార్ట్ అయిందండి. అది కూడా గుత్తులు గుత్తులుగా అయినాయి, సూపర్గా అవుతున్నాయి. మరి కోతులు ఉంచుతాయో చూడాలి. లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో సపోటా కూడా స్టార్ట్ అయిందండి, కానీ కొన్ని వచ్చినాయి. ఈ ఇయర్ అయితే చెట్టు నిండా పూత వచ్చేసింది. ఈసారి మన గార్డెన్లో సపోటా హార్వెస్ట్ కూడా బాగా వెళ్తుందండి. మన గార్డెన్లో 12 రకాల పండ్ల చెట్లు ఉన్నాయండి. అందులో 9 రకాల పండ్ల చెట్లకు ఆల్రెడీ కాత స్టార్ట్ అయిపోయింది. ఇంకో 3 రకాల పండ్ల చెట్లు ఇంకా పెరుగుతున్నాయండి, ఇప్పుడు గ్రో అవుతున్నాయి. ఇంకా కొన్ని పండ్ల చెట్లు నేను ఈ రెయిన్ సీజన్లో తెద్దాం అనుకుంటున్నాను. అప్పుడు వీడియో చేస్తానండి. ఇది చిన్న వీడియోనే అండి, కానీ మొదటిసారి మామిడికాయలు మన గార్డెన్లో అయినాయి కదా, ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. Thanks for watching. Happy gardening.